ఇది చరిత్ర. ఈ చరిత్రను ఎవరన్నా కాదంటారా అంటే ఎవరు కాదనడానికి అవకాశం లేదు. సాక్షాత్తు రాజశేఖర్ గారు 2 సందర్భాలు చెప్తాను. ఒకరోజు నేను కిషన్ రెడ్డి గారు ఆయన సీఎంగా ఉన్నప్పుడే ఆయన సెక్రటరీకి వెళ్ళి కలిశాను. అంటే కిషన్ రెడ్డి గారు కూడా నా పక్కన్నాడు కాబట్టి కలిస్తే రాజశేఖర్ గారు చైర్ నుంచి లేచి వచ్చి కిషన్ రెడ్డి గారి ముందే నా 2 చేతులు పట్టుకొని, కృష్ణ, ఆ రోజు నేను నిన్ను అనవసరంగా బెదిరించాను, నిన్ను అవమానకరంగా నేను మాట్లాడాను, నేను ఇంటికెళ్ళి బాగా ఆలోచిస్తే నా తప్పు కాదు, నీ తప్పు కాదు, నా తప్పని తేలింది. అప్పటి నుండి నువ్వు ఎప్పుడు కలుస్తావా నీకు క్షమాపణ చెప్పుదామనుకున్నా, మొదటిసారి నువ్వు వచ్చావు కాబట్టి నేను మనస్ఫూర్తిగా నీకు క్షమాపణ చెప్తున్నా. ఆ రోజు నాది తప్పలేదు, నీ తప్పలేదు. నేను సాక్ష్యం ఎవరంటే కిషన్ రెడ్డి గారు. అప్పుడేమన్నాడంటే, ఆ రోజు నువ్వు గట్టిగా నిలబడడం వల్లనే నీకు మాట ఇచ్చా, ఆ మాట ప్రకారంగా నిలబెట్టుకోవడానికి ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చాను. ఇది నా సొంత ఆలోచన కాదు, నీ ఉద్యోగ ఫలితమే ఆరోగ్యశ్రీ పథకం అనేది. ఇంకా రెండోది రికార్డ్ ఏంటంటే, అదో మా ఇద్దరు ముందు మాట్లాడాను. కిషన్ రెడ్డి గారిని ఎప్పుడు అడిగినా ఆయన చెప్తారు. ఇక రికార్డు, అసెంబ్లీ రికార్డు ఏంటంటే, పాపం చనిపోవడానికి 20 రోజుల ముందు వర్షాకాల సమావేశాలు జరిగితే కదా ఆగస్టు, ఆయన సెప్టెంబర్ 2 చనిపోయింది. వర్షాకాల సమావేశాలు జరుగుతున్నప్పుడు, అసెంబ్లీ సభ జరుగుతున్నప్పుడు ఆరోగ్యశ్రీ పథకం మీద ప్రత్యేక చర్చ జరిగింది. ఆ ప్రత్యేక చర్చకు సమాధానం చెప్పిన రాజశేఖర్ గారు ఏమన్నారంటే, నేను ఆరోగ్యశ్రీ పథకం అనే ఇంత గొప్ప పథకం నేను పెడతానని చెప్పి నేను ఊహించుకోలేదు. ఈ పథకం పెట్టినాకనే నాకు 2వ అధికారంకి వచ్చింది. ఈ పథకం పెట్టినాకనే నాకు దేశంలో, ప్రపంచంలో గొప్ప పేరు వచ్చేది. నాకు ఇంత పేరు రావడానికి, 2వ అధికారం రావడానికి ఆరోగ్యశ్రీ కారణం ఉంటే, ఇట్లాంటి ఆరోగ్యశ్రీ పథకం పెట్టడానికి నాకు ఆలోచన రాలేదు. కానీ ఎంఆర్పిఎస్ మందకృష్ణ నడిపిన గుండె దెబ్బల వల్లనే నేను ఆరోగ్యశ్రీ పథకం పెట్టానని చెప్పి. ఇప్పుడు చెప్పండి, వికలాంగుల సమాజం కోసం ఒక ఉద్యమం మొదలుపెట్టడానికి ముందు వచ్చిన పథకమే ఆరోగ్యశ్రీ పథకం. అంటే మనం కులం, మతం, కోణంతో చూడదు కదా. ఇప్పుడు నాకు ఆ రెపోలో చెప్పిన సమస్య ఎవరిది? ఒక ముస్లిం బిడ్డ సమస్య. ఆమె నా బిడ్డ కాదు కదా, నా కులం కాదు కదా, నా మతం కాదు కదా అనుకుంటే అది మనిషి లక్షణాలు కావు. ఏ బిడ్డ అయినా మన బిడ్డ, ఏ కులమైనా ఏ మతమైనా పేదలను ఆదుకోవాల్సిన బయటని చెప్పి మానవత్వంతో ఆలోచిస్తే ఏ సమస్య అయితే పరిష్కారం అవుతుంది అనడానికి సాక్ష్యమే ఆరోగ్యశ్రీ పథకాన్ని సాధించడం అనేసి కూడా మీరు మర్చిపోతారు సార్. ఇది నెంబర్ 1. అంటే నా జీవితాన్ని నడుపుతున్న సంఘటన గురించి మాట్లాడు. ప్రపంచంలో ఏ దేశంలో పేదవాళ్ళకు ఉచితంగా ఆపరేషన్ విధానం ఎక్కడ లేదు. డబ్బులు ఉన్నోళ్ళు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తారు, డబ్బు లేని వాళ్ళు గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్తారు. కానీ డబ్బు లేని వాళ్ళు ఉచిత ఆపరేషన్ చేసే విధానం ఎక్కడన్నా ఉందంటే ఇక్కడనే ఉంది. ఇండియాలో ఎక్కడన్నా ఉందంటే మన దగ్గర ఉంది. వరల్డ్ ఎక్కడ లేదు, ఇండియాలో మన దగ్గర లేదు. రెండోది, మన ఉద్యోగం ఎట్లా వచ్చిందో చెప్తారు. మన వికలాంగ సమాజానికి సంబంధించిన ఒక ఎజెండా విహెచ్పిఎస్ అనే సంఘం ఏర్పడడానికి ఎందుకు దారితీసింది అనేదానికి చెప్తే, 2007లో నేను విశాఖపట్నంలో ఒక పెద్ద పబ్లిక్ మీటింగ్లో ఉన్నప్పుడు ఒక రమేష్ అనే మన తమ్ముడు ఒక 10 మంది వికలాంగుల సమాజాన్ని తమ్ముడు పట్టుకుని వచ్చేసాడు. వస్తూ ట్రైసైకిల్ మీద 45 కూడా వచ్చారు. వాళ్ళని పట్టుకొని ఈ తమ్ముడు వచ్చేసాడు. అన్న, నీతో మాట్లాడేది ఉన్నది, నాకేమైనా టైం ఇస్తామని అన్నాడు. నేను వేదిక మీద ఉన్నా, తమ్ముడు వచ్చి ఇట్లా అన్నాడు, ఓకే ఇప్పుడే మాట్లాడాలన్నా లేదా ఇంకేమైనా టైం తీసుకొని మాట్లాడాలంటే, నువ్వు ఇప్పుడు మాట్లాడితే మాట్లాడు, లేదా మీకు టైం ఉంటే మా దగ్గర రండి అన్నాడు. అయితే మీటింగ్ అయిపోయినాక మీ దగ్గరికి వస్తా, మీరు ఎంత టైం అయినా అంత టైం ఇస్తాను. ఎప్పుడైపోతుంది మీటింగ్ అన్నాడు. 1 గంట కావచ్చు. 1 గంట కాదు, తెల్లారిదాకా మీకోసం ఎదురు చూస్తాం, మీరు రండి అన్నాడు. ఎందుకు అంత ఎదురు చూడాల్సిన అవసరం ఏంటంటే, లేదు మీరు గుండె చెప్తే పిల్లల ఉద్యోగం నడితే అందరికీ ఆరోగ్య పథకం వచ్చింది కదా, మా గురించి ఏదైనా ఆలోచిస్తామని చెప్పి రమ్మంటున్నాము. సరే వస్తాము. నేను ఇచ్చిన మాట కోసం నేను 2 గంటల రాత్రి వాళ్ళ సదనానికి వెళ్ళాను, హాస్టల్ ఇందిరా సదనం. అక్కడికి వెళ్ళినప్పుడు తమ్ముళ్ళందరూ కలిసి ఒకేసారి 20-30 మంది హాస్టల్లో ఉంటే వాళ్ళందరూ వస్తున్నప్పుడు కొద్దిగా వాళ్ళ ప్రత్యేక పరిస్థితులను చూసి, ఇబ్బందులను చూసి నేను చాలా బాధపడ్డప్పుడు అందరూ చదువుకున్న తరలే కాబట్టి అందరి నుంచి ఒక పిల్లోడు షార్ప్గా నన్ను ఒక మాట అడిగాడు. అన్న, మేము ఒక మాట చెప్తాం, నువ్వు అపార్థం చేసుకోకు, బాధపడకు. ఏంటి చెప్పు అన్నాను. కూర్చున్నాం, అందరం కలిసి కూర్చున్నాం. ఏం లేదన్నా, ఇప్పుడు మేము ఇక్కడ కూర్చున్నది, ఇక్కడ మీ దగ్గరకు వస్తున్నప్పుడు మమ్మల్ని చూసి నువ్వు బాధపడుతున్నావు, నీ ముఖంలో నీ కళ్ళలో బాధ కనిపిస్తుంది. కానీ మా ఈ హాస్టల్కు ఒక నువ్వే రాలేదన్నా, ఒక ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి తప్ప అందరూ వచ్చిండ్రు ఈ హాస్టల్కు. ఆ వచ్చిన వాళ్ళందరూ మీలాగానే బాధతో చూస్తారన్నా. వాళ్ళ కళ్ళను చూసినా, వాళ్ళ ముఖం చూసినా మా గురించి ఏదో బాధపడుతున్నట్టు కనిపిస్తారన్నా.
మేము వాళ్ళు ఉన్నంత వరకు మేము చెప్పేదంతా ఇన్నట్టు చెప్తారన్నా, కానీ బయటికి వెళ్ళినాక ఎవరు పట్టించుకోవాలి. నేను ఇట్లాంటి వాళ్ళని చాలామంది చూసినా, అంటే నన్ను ఉద్దేశించి అన్నట్టే. నేనన్నా అపార్థం చేసుకోవద్దు కదా తమ్ముడు, మీ అనుభవాలని ఇంతకుముందు వచ్చిన వాళ్ళు బాధపడి ఉండవచ్చు, బయటికి వెళ్ళి పట్టించుకోకపోవచ్చు, కానీ అందరితో నన్ను పోల్చుకోవడంలో మీకు అర్థం ఉన్నది. కానీ ఎవరిదైనా ఆచరణ గీట్రాయి కదా, కాలం నిర్ణయిస్తారు కదా తమ్ముడు. కాబట్టి నా వంతు నేను ఏదైనా చేస్తాను, నాకు ఏ బాధ్యత తప్ప చెప్పారో చెప్పండి అన్న. అప్పుడు ఆలోచించి వాళ్ళు చెప్పింది ఏంటంటే, అన్న మా కుటుంబానికి మేము భారం ఉంటుంటాం, మమ్మల్ని ఇబ్బందులు పెడుతుంటాం, మా కుటుంబంలో మేము ఇబ్బందులు పడద్దు, మా కుటుంబానికి భారం కావద్దనుకుంటే సాధారణంగా వికలాంగ సమాజంలో 95% పైగా పేద కుటుంబాలు వచ్చిన వాళ్ళు ఏ కులమైనా వాళ్ళందరికీ కొద్దిగా పెన్షన్ పెరిగితే కుటుంబానికి భారం కాకుండా పోతుంది. ఇంకా డిమాండ్లు చాలా ఉంటాయి, కానీ పెన్షన్ అనేది అందరికీ ఉపయోగపడుతుంది కదా అన్న, అది కొద్దిగా పెంచేటట్టు చూడు అన్న. ఎంత పెరిగితే బాగుంటుందా? అప్పుడు 200 పెన్షన్, 200 అదన్న. అప్పుడు లెక్కలేసి మాకు 1500 వస్తే అన్న మాకు ఇబ్బంది లేకుండా మేము ఉంటాము అన్న. సరే 1500 కోసం నా వంతు నేను ప్రయత్నం చేస్తాను మాట ఇచ్చాను. ఆ మాట నిలబెట్టుకోవడానికి నేను హైదరాబాద్ వచ్చి వికలాంగుల కార్పొరేషన్ వెళ్ళి కార్పొరేషన్లో అన్ని విషయాలు తెలుసుకొని అక్కడ కలిసిన నాగేశ్వరరావు అనే తమ్ముడు, అప్పుడు కొల్లి నాగేశ్వరరావు అని చెప్పి మనకు మొదటి జాతీయ అధ్యక్షుడు, ఆ కార్పొరేషన్ గారు పరిచయమైన తమ్ముడే ఉద్యమానికి సపోర్ట్ చేస్తాను. అప్పుడు ఆగస్టు 28 నాడు మనం ఒక వికలాంగుల హక్కు పోరాట సమితిని ఏర్పాటు చేసాం. సంఘం ఏర్పాటు చేసిన వెంటనే, ఆలోచన వచ్చిన వెంటనే ఒక సంఘం ఏర్పాటు. సంఘం ఏర్పడితేనే పరిష్కారం కాదు కదా, ఆ సంఘాన్ని ఉద్యోగ వైపు నడిపించాలి. అందుకోసం నేను సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 25 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగాను. ఏది పెన్షన్తో పాటు 10-15 డిమాండ్ల కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తిరిగి నవంబర్ 26, 2007 హైదరాబాద్లో నిజాం కాలేజ్ గ్రౌండ్లో పేద మీటింగ్ మనం పెట్టడం. ఆ మీటింగ్ చూడండి, ఇట్లాంటి మీటింగ్ ప్రపంచంలో ఎక్కడ జరిగి ఉండదు. వికలాంగుల సమాజానికి సంబంధించిన మీటింగ్ ప్రపంచంలో ఎక్కడ జరుగుతుంది చూడండి. వికలాంగులం కాదు వీరులం అని చెప్పి సంకేతం ఉంటుంది. వదలం కదలం అనే సంకేతం. ఇది ఎవరన్నా చూస్తే ఇది వికలాంగుల సమాజం పెట్టుకున్న మీటింగ్గా ఎన్ని లక్షల మంది వస్తారా అని చెప్పి ఆశ్చర్యపోతారు. కానీ మీ అందరు తెలుసు, 2007లో ప్రపంచం చూసే విధంగా మనం 1 లక్షల మంది మీటింగ్ పెట్టాం. వదలం కదలం చూడ ఎట్లున్నారు. అయితే అప్పటికప్పుడే దాన్ని ఉద్యమంగా మలిచాం. ఎందుకు మలిచామంటే పదే మన వికలాంగుల సమాజాన్ని రప్పించలేదు, కొద్ది ఇబ్బందులు ఉంటాయి కదా. కాబట్టి అప్పటికప్పుడు నైట్ అంటే ఉద్యమంగా మలిచాం. ఉద్యమంగా మలిచేటప్పటికి తెల్లరేటప్పటికి మొత్తం పోలీసులు, రాజకీయ నాయకులు వచ్చేసారు. ఈలోపు రాజశేఖర్ గారు కలిసి చర్చల కోసం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి భార్య అప్పుడు రాజ్యలక్ష్మి గారి మంత్రి, ముఖేష్ గౌడ్ మంత్రి, వాళ్ళిద్దరిని చర్చలు పైన కొనసాగుతుంటాయి. బాబు జగజ్జీవన్ స్టాచ్యూ మీద పైననే ఉంటారు. పైకి మంత్రులు వచ్చారు, చర్చలు జరుగుతుంది. కానీ పైన ఒక తమ్ముడు, గోపాల్ రెడ్డి అనే తమ్ముడు, అనంతపురం తమ్ముడు 2 కళ్ళు లేవు తమ్ముడు. కిందనేమో పోలీసులకు మన వికలాంగులకు మధ్య కింద తోపులాట జరుగుతుంది. ఆ గొడవ ప్రత్యక్షంగా చూడలేడు, కానీ ఇంటుండు కదా, ఏదో పోలీసులే పైకి వస్తుందని చెప్పి భావించుకొని అందరి మీద పెట్రోల్ పోసారు. మా చుట్టుపక్కల అంతా పెట్రోల్ బ్యాటరీలు పెట్టారు. ఇక ఆయన దొరికిన బ్యాటరీలను తీసి అందరికీ పెట్రోల్ జరిగారు. నా మీద, అందరి మీద, మంత్రుల మీద అందరూ జరిగారు. ఆ పెట్రోల్ పైనుంచి పోతే మేము తడవడమే కాదు, కింద వర్షంలాగా పడ్డాయి మొత్తం. ఈ ఫోటో చూస్తే చాలు, మొత్తం కింద వర్షం పడ్డది. అయితే రాజశేఖర్ గారు దిగొచ్చి 500 ఒప్పుకున్నాడు. అగ్గిపెట్టే ఎవరి దగ్గర ఉన్నా అగ్గిపుల్ల గీస్తే అందరూ చచ్చిపోయేవాళ్ళు. ఆ క్షణం అందరూ తడిసినాం కదా, మంత్రులతో సహా. కానీ ఎవరు గీవలేరు, బతికే. కానీ ఈ టెన్షన్ సీరియస్గా ఉద్యోగం లేదనే విషయం రాజశేఖర్ గమనించి ముందు 500 ఒప్పుకున్నాడు. 500 అప్పటికప్పుడు ఒప్పుకున్నాడు, కానీ దాన్ని అమలు చేయలేదు. మన అమలు కోసం నేను ఆమర దీక్ష చేయాల్సి వచ్చింది. ఆమర దీక్ష ఫలితమే మళ్ళీ రాజశేఖర్ గారు మనుషులు పంపించి 500 అమలు చేయడం మొదలైందనేసి కూడా మీరు తీసుకుంటున్నాం. ఫస్ట్ 500 మీ దృష్టికి తీసుకుంటున్నాను నేను. రాజశేఖర్ గారిలో, చంద్రబాబు నాయుడులో మన పట్ల ఎంత చిన్న చూపు, నిర్లక్ష్యంతో సాక్ష్యం చెప్తున్నా చూడండి. నేను ఈ ఎపిసోడ్ గురించి మాట్లాడి చెప్తున్నాను. ఎన్టీ రామారావు కాలం నాటికే 50 రూపాయల పెన్షన్ ఉంది. చంద్రబాబు నాయుడు 9 ఏళ్ళు పరిపాలించిండు. ఆయన పరిపాలనలో ఎంత ఇచ్చిండని చెప్తుండంటే 75. ఆయన 75 ఇవ్వలే, 50 రూపాయలు అంతకుముందు ఉండే, 25 ఇచ్చింది కాబట్టి 75. అంటే ఆయన పరిపాలించినప్పుడు ఇచ్చింది ఎంత అంటే 25. ఇక రాజశేఖర్ గారి విషయం మీకు ఏమర్థమైందంటే
చాలా మందిలో తెలియని ఏమనుకుంటారంటే చంద్రబాబు ప్రభుత్వం 75 రూపాయలు పెన్షన్ ఇస్తే రాజశేఖర్ గారు 200 ఇచ్చిండు, పెద్ద మనసు చేసుకున్నాడు అని అందరూ అనుకుంటారు. కానీ రాజశేఖర్ గారిలో కూడా ఎక్కడో కొద్దిగా పిసినార్తనం మన పట్ల చిన్న చూపు ఉన్నదనేసి రుజువైంది. సాక్ష్యం ఏం చెప్పనా, మన 2007లో కిలోమీటర్ పర్సెంట్ వచ్చింది కదా, ఆయన 2004లో ముఖ్యమంత్రి అయింది కదా, ఆయన 25 రూపాయలు మనకు ఇవ్వాల్సింది ఎగ్గొట్టినోడు. సాక్ష్యం ఏంటంటే 2004 కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మీరు చదవండి నాన్న. అందులో ఏముంటుందంటే తెలుగుదేశం ప్రభుత్వం 75 రూపాయలు పెన్షన్ ఇస్తున్నది, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దానికి 150 కలిపి 225 ఇస్తామని చెప్పి అనుకుంటారు. 150 కలిపితే 75 150 ఎంత అవుతుంది? 225. 225 ఇస్తామని కూడా అందులో స్పష్టంగా ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, మరి రాజశేఖర్ గారు 2004లోనే ముఖ్యమంత్రి అయింది, ఎంత ఇవ్వాలి? 225 ఇవ్వాలి. మరి 2004లో 200 ఇచ్చిండు, 2005లో 200 ఇచ్చిండు, 2006లో 200 ఇచ్చిండు, 2007 విహెచ్పిసి ఏర్పడి ఉద్యోగం చేసేంత కూడా 200 ఇచ్చేసి, అంటే 25 రూపాయలు ఇస్తాను, 25 రూపాయలు కూడా ఇవ్వలేకపోయారు. చంద్రబాబు నాయుడు 9 ఏళ్లలో పెంచింది 25, రాజశేఖర్ గారు ఇస్తాన్ని ఎగ్గొట్టింది కూడా 25. అంటే ఆ స్థాయి. అంటే 25 రూపాయలే ఆయనకు భారం అని చెప్పి ఇవ్వాల్సింది ఇవ్వకపోతే అదే ఆయన చేత 500 రూపాయలు పెన్షన్ తెప్పించింది మళ్ళీ అంటే ఆయన చేతనే మళ్ళీ 500 రూపాయల దాకా అమలు చేసేసి, ఆ 500 అనేది మన టార్గెట్ కాదు, 1500 టార్గెట్. అక్కడి నుంచి మనం ముందుకు నడిపి మళ్ళీ ఇందిరా పార్కులో సరిగ్గా ఎన్నికలకు ముందు ఇందిరా పార్కులో అన్ని పార్టీలను వేదిక మీదకి పిలిపించి చంద్రబాబు నాయుడు, టీఆర్ఎస్, బీజేపీ అందరి వేదికలు పిలిపించి చంద్రబాబుతో సహా అందరినీ ఏమనిపించినామంటే ఈసారి మేము అధికారం వస్తే అందరికీ 1500 ఇస్తామని చెప్పి అందరితో అనిపించాం. అందరితో అనిపించిన ఫలితమే మొన్నటి 5 ఏళ్ళు 1500 పెన్షన్ మనకు అమలు జరిగిందనేసి కూడా మీరు మర్చిపోతాం. సైతం 2014లో ఇక్కడ అమలు జరిగింది 1500, 2014లో చంద్రబాబు కూడా అమలు చేసింది. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చివరి ఘట్టంలో ఒప్పించింది ఎవరంటే ఎంఆర్పిఎస్, విహెచ్పిసి కలిపి జరిగిన మీటింగ్ వల్లనే ఇద్దరు ఒప్పుకున్నారు. ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ వచ్చింది కాబట్టి ఈయన ఇవ్వాల్సి వచ్చింది, ఆడ టీడీపీ ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి అధికారంలో వచ్చింది కాబట్టి అక్కడ ఇవ్వాల్సి వచ్చింది. అంటే మీ అన్నగారు చెప్పదలుచుకుంది ఏంటంటే 2004 ముఖ్యమంత్రి అయిన రాజశేఖర్ గారు 200 పెన్షన్ ఇస్తే మనకి ఎక్కువ ఇచ్చిన అనుకున్నాం, కానీ మనకి ఇవ్వాల్సిందే 25 ఇవ్వలేదనేసి కూడా మనకి ఎవరికి తెలియకుండా పోయింది. దానివల్ల అదే 1500 రూపాయలు మళ్ళీ 3000 పైగా పెన్షన్ పెరిగిందనేసి కూడా మనం మర్చిపోతాం. ఎంతైందంటే డబల్ అయిపోయింది. ఈ డబల్ ఎట్లయిందో మీరు తీసుకుంటున్నాను. సరిగ్గా మొన్నటి 2018 ఎన్నికలకు ముందు మన విహెచ్పిఎస్ జాతీయ కార్యవర్గ సమావేశం హైదరాబాద్లో జరిపి ఒక నిర్ణయానికి వచ్చేసాం, ఈసారి పెన్షన్ డబల్ చేయాలంటే ఏం చేయాలి. అప్పుడు పోరాటం కాదు, ఒప్పించే ప్రయత్నం చేద్దామని చెప్పి నేను మాట్లాడాను. ఎవరిని ఒప్పించాలి? ముందు ప్రతిపక్షాలు ఒప్పిస్తే ఆటోమేటిక్ అధికార పక్షం దిగవుతాయి. అంతేగా, ఎవరు ఒప్పించాలి? ఏదో కీలేని వాత పెట్టాలన్నట్టుగా ముందు ప్రతిపక్షాలు ఒప్పించామనుకో, వాస్తవానికి పెన్షన్ తీసుకుని మన వికలాంగులు, వృద్ధులు ఎవరికి మెజార్టీ ఓట్లేస్తుందంటే ఏదో కేసీఆర్ 1500 ఇస్తున్నాడు అని చెప్పి 70-80% అటే ఓట్లేస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయం. మరి కాంగ్రెస్ వారికి ఏం కావాలి? అధికారం కావాలి. అప్పుడు కాంగ్రెస్ దగ్గరికి నేను వెళ్ళి, అయ్యా మీరు అధికారంలో రావాలంటే ముందు పెన్షన్ అనేది మీరు డబల్ చేయండి అని నేను అన్నాను. ఎంత చేస్తే బాగుంటుంది కృష్ణ అన్న? 1500 రూపాయలు పెన్షన్ వికలాంగులకు ఇస్తుంది కదా, దాన్ని 3000 చేయండి. వృద్ధుల వితంతులకు 2000 ఇస్తుంది కదా, 1000 ఇస్తుంది కదా, దాన్ని 2000 చేయండి అన్నాను. ఇది మొన్న అంటే కాంగ్రెస్ వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి ఏం చేసిందంటే, ఎస్ కృష్ణ వచ్చే ఎన్నికల్లో అధికారం వస్తే ఖచ్చితంగా మేము 3000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ప్రకటన చేశారు. ముందుగా కాంగ్రెస్ వాళ్ళు ప్రకటన చేసిన తర్వాతనే కేసీఆర్ కొంగర్ కళాల సభ పెట్టాడు. కొంగర్ కళాల సభలో కేసీఆర్ ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడంటే, ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడి నుండి వెళ్తారా వికలాంగులకు 3000 రూపాయలు అంటారు, ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడి నుండి వెళ్తారు, బడ్జెటే లేదు రాష్ట్రంలో, లోటు బడ్జెట్ ఉన్నది, వీళ్ళు 3000 ఇస్తారా ఎక్కడ ఇస్తారని చెప్పి అక్కడ వ్యంగ్యంగా మాట్లాడారు. కానీ ఆయనకు అర్థమైందంటే, ఒరే నేను ఈరోజు అవుతున్నా కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన వాళ్ళు అవుతాను, ఈ కథ నాకేందుకు, వీళ్ళందరూ ఓట్లు అడ్డుపోతాయి అని చెప్పి అట్లేం కాదు అని చెప్పి మళ్ళీ నేను ఏం చేసినట్టే నేను 3016 ఇస్తానని చెప్పి మళ్ళీ ప్రకటన చేశాను. 3000 ఇస్తానని కాంగ్రెస్ అంటేనే ఎక్కడి నుంచి ఇచ్చిస్తాడు, మళ్ళీ 3016 దాకా వచ్చిందంటే అదే ఎంఆర్పిఎస్, విహెచ్పిఎస్ కలిసి చేసిన వ్యూహం. మీరు ఆలోచించండి, ఎక్కడన్నా ఈ దేశంలో ప్రపంచంలో పెన్షన్లు ఇస్తే ఇవ్వచ్చు, కానీ 16 ఇస్తారు ఎవరన్నా?
మనం పెళ్ళికి పోతే చదివిస్తారు మనం 1000 పదాలు 100 పదాలు 100 పదాలు 200 పదాలు, అవునా? మరి ఈ పదాలు ఏంది నాకు అర్థమవుతలేదు. అంటే ఈ పదహారు ఎందుకు వచ్చిందంటే ఆటోమేటిక్గా 3000 అనేది అందరితో ముందు ఒప్పించాం కాబట్టి అదే 3000 అంటే కేసీఆర్ ఓట్లు పడాయని చెప్పి మళ్ళీ 16 రూపాయల రావాల్సి వచ్చిందని కూడా మీరు మర్చిపోతాను సైతం. అంటే ఎంఆర్పిఎస్ విహెచ్పిఎస్ సంయుక్తంగా చేసిన ప్రయత్నాలు అంతిమంగా ఇవాళ మనకు ఒక 3000 రూపాయల దాకా పెన్షన్ రావడానికి ప్రారంభిస్తుంది. నిజంగా ఆ మధ్యకాలంలో 200 రూపాయల పెన్షన్ ఉన్నప్పుడు మన వికలాంగుల సమాజాన్ని కుటుంబంలో ఏమనుకునే వాళ్ళంటే, అందరూ నేను అంటలేను కానీ కొంతమంది ఏమనుకుంటుంటే మాకు భారమైపోయింది అనే పద్ధతిలో కొంత అనుకునేవాళ్ళు. కానీ భారమైన వికలాంగుల సమాజమే కుటుంబం బాధ్యతగా మారిందనేసి కూడా మీరు నెలకు మనం 3000 ఎంతో కొంత అవసరం ఉన్నప్పుడు మళ్ళీ మన దగ్గరనే బిడ్డ ఉన్నాయా, కొడుక ఉన్నాయా, తమ్ముడా ఉన్నాయా, చెల్లె ఉన్నాయా అని చెప్పి అన్నలో తమ్ములో అక్కలో ఎవరు ఒకరు ఈ 3000 కాడ 100కో 200కో మనల్ని అడిగే పరిస్థితి వచ్చిందనేసి కూడా మీరు మర్చిపోతారు. సరైనప్పుడు మనందరం తెలుసు. ఒకనాడు వాళ్ళకు భారమైన వాళ్ళం, కానీ ఇప్పుడు వాళ్ళ భారమే మనం మోస్తున్న వాళ్ళకి అనిపిస్తుంది. ఇట్లాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు మూడో దశ. మొదటి దశ ఏంటి? 1500 సాధించడానికి ఉద్యమం. రెండో దశ ఏంటిది? 3000 సాధించడానికి ఒక వ్యూహాత్మకంగా ఒప్పించడం. ఇప్పుడు ఉద్యమం అవసరం లేదు, నా ఒప్పించడం అవసరం లేదు. 2023 వచ్చినప్పటికీ మనమే రాజ్యాధికారం సాధిస్తే అది 6000 మనమే చేసుకోవచ్చు కదా. 6000 మనమే చేసుకోవచ్చు కదా అంటున్నాను. అందువల్ల నేను ఇక ఉద్యమం పెట్టి ఒత్తిడి అనేది అవసరం లేదు, ఎవరి దగ్గరికి పోయి అడగాల్సిన అవసరం లేదు. మనమే అనగారిన వర్గాలు అందరూ కలిసి వికలాంగుల సంఘటితం చేసుకొని రాజ్యాధికారం రాగలిగితే ఈ 3000 6000 పెన్షన్ అమలు చేసే బాధ్యత నేనే తీసుకుంటాను. మళ్ళీ ఇంకో విషయం కూడా చెప్తాను. ఇప్పుడు ఎన్నికలు ఎన్నేళ్ల ముందు ఉన్నాయి? 3 సంవత్సరాలు. ఎన్నికలకు 3 నెలల ముందే 1500 3000 పిచ్చులు ఉన్నాయి. పోయినసారి ఎన్నికలకు ఎన్నేళ్ల ముందు? 3 నెలల ముందు 1500కు డబల్ చేసి 3000 రూపాయలు పిచ్చింది. ఇప్పుడు ఎన్నేళ్ల ముందు? మరి ఇప్పుడు చెప్పండి. 3 నెలల ముందే 1500 డబల్ అయితే ఇప్పుడు 3 ఏళ్ల ముందు నేను 3000 6000 అంటున్నాను. ఎన్నేళ్ల ముందు? 3 ఏళ్ల ముందు అంటున్నాను. మరి 3 ఏళ్ల ముందు నేను 6000 అని ముందుకెళ్తున్నప్పుడు నా వికలాంగుల సమాజంలో ఎట్లాగో అభిమానం ఉంటుంది కాబట్టి ప్రచారం చేసుకుంటూ వెళ్తారు. మరి కాంగ్రెస్ వాళ్ళు మౌనం ఉంటారా? టీఆర్ఎస్ వాళ్ళు మౌనం ఉంటారా? మరి వాళ్ళు ఏం చేయాలా? ఇప్పుడు చెప్తున్నా, మనకు అప్పుడప్పుడు పాటలు పాడతారు చూడండి. ఏంటిది? మన ఈ వినాయక చవితి దగ్గర లడ్డూల పాటలు, వేల పాటలు పాడతారా? పాడరా? ఓకే, పాడతారా లేదా? ఇప్పుడు మీ అన్నగా మొదటి పాట నేనే 6000 అన్నా అనుకో. ఇప్పుడు రెండో పాట ఎవరో వాడక తప్పది. కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ ఎవరు? ఆనాడు 3 నెలల ముందే 1500 డబుల్ అయినాయి కదా. ఇప్పుడు 3 ఏళ్ల ముందు నేను మొదటి పాట పెట్టిన అనుకో. నా వర్గం, నేను అభిమానించే వర్గం, నేను అప్పులు చేసుకునే వర్గం, నన్ను గౌరవించే వర్గం. ఓకే, నా వికలాంగుల వర్గం. కులం మతం నాకు అనవసరం. నా వికలాంగుల వర్గం అంటే నాకు ప్రాణం, నేనంటే నా వికలాంగ వర్గానికి అభిమానం. ఇది నాకు తెలుసు, నా వికలాంగ సమాజం తెలుసు. కానీ నా వికలాంగుల కోసం నేను ఏమైనా చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పి నేను 3000 6000 అన్నాను అనుకో. మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయాలి నాకు అర్థం లేదు. వాళ్ళు పాటలు దిగాల్సిందే. కాంగ్రెస్ వాళ్ళు పాటలు దిగాల్సిందే. పాటలు దిగాలనుకుంటే నేను 6000 అంటే వాళ్ళు 5000 అంటే ఒప్పుకుంటారు ఎవరన్నా? తిరగాల్సిందే కానీ తగ్గుతాయా? ఓకే, వాళ్ళు 6500 అన్నారు అనుకో. మరి టీఆర్ఎస్ ఏమన్నా? టీఆర్ఎస్ ఏమన్నా? మౌనం ఉంటాడా? నాలో నా గొప్పకి వేసారు పెట్టాడు కృష్ణ అని చెప్పి ఆయన 6000 అంటే కాంగ్రెస్ వాళ్ళు 6500 అంటారు, నేనైతే 7000 అన్నాను ఆయన అనుకో అన్నాడు అనుకున్నాను. మూడో పాట అయిందా? మూడో పాట కేసీఆర్ ఎంత పాడతాడో అంతకు పోయి చివరి పాట మన నేనే పాడతాడు. పెన్షన్ పాట మొదలు పెట్టేది మనమే, ముగించేది మనమే. ఎంతైనా కావచ్చు. పెన్షన్ పాట మొదలు పెట్టేది మనమే, పాటలు అందరినీ పాల్గొనేటట్టు చేసేది మనమే, చివరి పాట పాడేది ఎవరు? వాళ్ళే మనమే. అందువల్ల 3000 6000 అనేది మన పాట. కానీ వాళ్ళు పాటలకు రారా? ఇక పాటలు రాకపోతే ఆటలే ఉండరు అసలే. వాళ్ళు పాటలకు రాకపోతే రాజకీయ ఆటలు కూడా వాళ్ళు ఉండలేరు.
రాజకీయాల్లో ఉండాలంటే పాటలు పాడాల్సిందే. పాటలు పాడాల్సింటే 6,000 కంటే పెంచాల్సిందే. 6,000 కంటే ఎక్కువ 100 పెంచినా కాంగ్రెస్ వాళ్ళు, కేసీఆర్ 200 పెంచినా లేదా 1000 పెంచినా 2000 పెంచినా అంతిమ పాటలో అంతకంటే 1000 రూపాయలు పెంచి నా వర్గాన్ని అందువల్ల మా వికలాంగుల సమాజానికి ఎంత చేసినా తక్కువైన భావంతో నేను ఉంటాను. మా వికలాంగుల సమాజానికి ప్రపంచంలో ఎక్కడ లేని కొన్ని విషయాలు సాధించి పెట్టాలనే తృప్తి నాకు. ఆ కోణంలో నేను ముందుకు సాగుతాను. అదే సమయంలో కేసీఆర్ గారు ఒక